హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పోయినసారి మొక్కలైతే లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా. ఇప్పుడైతే నేను రీపోర్టింగ్ అయితే చేస్తున్నానండి. ఇదిగోండి 5 మొక్కలు అయితే నేను రీపోర్టింగ్ చేస్తున్నాను. నేను సాయిల్ మిక్స్ అనేది ఎలా కలుపుతాను, ఏ రకం కలుపుతాను, ఏమేమి కలుపుతాను అనేది ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తాను. మట్టి, వర్మీ కంపోస్టు, కోకోపీట్ ఈక్వల్గా తీసుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లో నేను ఇది వచ్చేసి సోడోమోనాస్ అండి. ఇది కూడా ఒక గుప్పెడు కలుపుకోవాలి. ఇది వచ్చేసి ట్రైకోడర్మా కూడా ఒక గుప్పెడు కలుపుకుందాం. ఇది వచ్చేసి నిమిటోడ్స్ అవి రాకుండా ఉండడం కోసం ఈ పౌడర్ అండి. ఇది కూడా ఒక గుప్పెడు కలుపుకుందాం. ఇది వచ్చేసి ఈ నీమ్ పౌడర్, టొబాకో పౌడర్ మొత్తం కలిపి ఉంటుందండి. ఇది కూడా ఒక గుప్పెడు కలుపుకుందామండి. ఇది వచ్చేసి వరి పొట్టు అండి. వరి పొట్టు కూడా కలుపుకుంటే ఏమవుతుందంటే మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుందండి. వరి పొట్టు కూడా మట్టిని కూడా చాలా సారవంతంగా ఉంచుతుంది. సాయిల్ మిక్స్ అయితే కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు 5 టబ్బులు అయితే తీసుకున్నాను. 2 గ్రో బ్యాగ్స్, 3 20 లీటర్ల బకెట్లు తీసుకున్నానండి. వీటిల్లోనే నేను మొక్కలైతే నాడుతున్నాను. ముందు నేను ఎలా వేస్తాను ఏందైనా సార్ చూపిస్తాను. నేనైతే కొబ్బరి పీచు అయితే పెడతానండి. ఈ కొబ్బరి పీచు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటరు ఎక్కువ వెళ్లకుండా ఈ తడి అయితే అలాగే ఉంటుందండి. దానివల్ల రూట్స్ కి అయితే చాలా బెనిఫిట్ అవుతుంది. అందుకోసం నేను ఇలా కొబ్బరి పీచు అయితే పెట్టడం జరిగింది. చూసారా, ఇలా పెట్టేసేసి ఇలా నొక్కేయడమేనండి. ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుంది. దానిపైన మనం మట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం పీచు చేసుకోవడం వల్ల మనకి మట్టి కూడా ఆదా అవుతుందండి. మనం బకెట్లో, గ్రో బ్యాగ్ లో ఒక లేయర్ వరకు మనం అయితే కొబ్బరి పీచు అయితే వేసుకున్నామండి. తర్వాత మట్టి వేసేసుకుందాం. ఇలా మనం ఒక లేయర్ వేసుకున్న తర్వాత మట్టి బాగా గట్టిగా అదవాలండి. ఇదిగోండి 5 బకెట్లో నేను మట్టి అయితే పోసేసాను. ఇక్కడ మనం మొక్కలు అయితే పెట్టేసుకుందాం. చూసారు కదండి, నేను పోటింగ్ మిక్స్ అయితే ఎలా కలుపుకున్నాను, మొక్కల్ని ఏ రకంగా అయితే నేను పోటింగ్ చేశాను అనేది మీరైతే వీడియోలో చూసారు కదా. మరి గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మంచి టైం ఇదేనండి. ఎవరైనా మొక్కలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, సీడ్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇదే మనకి మంచి టైము. మరి ఈ రకంగా అయితే చేసుకుంటే మన గార్డెన్ అయితే చాలా బాగుంటుంది.
మరి ఇలాంటి వీడియోస్ అయితే నేను చూపిస్తూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.